ఉంగరాలు ఉన్నాయి. ఒకటి బ్రెస్లెట్ కాదు, ఇంకోటి మేడం మెయిన్ అంటే మందు పెట్టారు మేడం. మా దిక్కు కాకుండా మా దిక్కు చేయకుండా మరి ఇక్కడ దిక్కు రాకుండా చేశారు మేడం. మాకు అనుమానం వచ్చింది. ఒకరోజు చెప్పాము, ఒకరోజు చెప్పిన రారా ఇట్లా సంగతి అంటే చేస్తారంటే నాకేం లేదు, నేను మంచిగానే ఉన్నా, మంచిగానే తిరుగుతున్నా, మంచిగానే తింటున్నా చెప్పాను. లోపల ఉన్నది అది ఎట్లా మెల్టింగ్ అవుతుంది అట్లా అక్కడే సెటిల్ అయిపోయాడు. అంటే ఆయన ఈరోజు చనిపోవడానికి కారణం కూడా అదే అంటారా? అది పవిత్ర కారణం. మేము అది తీపిచ్చుంటేనే మాదికి అయిపోతుండే, తీయని కూడా అక్కడే ఉండిపోయాడు. అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వక ముందే ఈ రోజున మీతో మాట్లాడారా? ఎప్పుడు మీతో చివరికి ఎప్పుడు మాట్లాడారా? 17వ తారీఖు రోజు మేడం. అరే ఏమన్నాడంటే, డాడీ మీరు పిల్లల్ని చూసుకోరు, కొంచెం డబ్బులు ఇస్తున్నా, నా దగ్గర కష్టపడింది కొంచెం ఇస్తున్నా, పిల్లల్ని బతికించుకో, బిడ్డలాంటి కోడలు చూసుకో, నేను 2 రోజులు నేను వెళ్ళిపోతున్నా, పవిత్ర జీవనం రమ్మంటుందని చెప్పి 10 మంది సమక్షంలో చెప్పాడు. చెప్తే మేము తిట్టినాం, బాగా తిట్టినాం. నేను తిట్టిన 10 మంది పెద్దవాళ్ళు ఉండే ఆ సమక్షంలో వాళ్ళు కూడా తిట్టారు. లేదు నేను ఉట్టినా నా డాడీతో అట్లా కాదు, ఇట్లా ఏం చేసుకో, నేను పిరికిన్నా, నేను ఎన్ని సెటిల్మెంట్ చేయాలి మా ఫ్రెండ్స్ సర్కిల్ అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టాపిక్ తర్వాత అదే లాస్ట్ మేడం. అంటే కొన్ని వీడియోస్లో కూడా చూసుకుంటే పవిత్ర చనిపోయాక నేను డిప్రెషన్లో ఉన్నాను, ఆవిడే గుర్తుకొస్తుంది, పడుకున్నా కూర్చున్నా అని చెప్పి ఆయన ఏడ్చిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. మరి అది చూసినప్పుడు కూడా మీకు అర్థం అవ్వలేదండి ఆయన చెప్పింది నిజమే, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పిన సరే అతను చెప్పాడు. ఉండడు మేడం మా దగ్గర, అతను మా దగ్గర అసలు ఉండడు, 2 నిమిషాలు ఉండడు. చెల్లె పిలిచింది, దాన్న చాయ్ తాగుదురా అంటే ఇప్పుడే వస్తాను తప్పించుకుని పోయాడు. ఆ రోజు కూడా రాలేదు ఇక్కడికి. నేను ఇన్సూరెన్స్ పైసలు తీసుకొస్తా, కారు డ్యామేజ్ అయింది కదా దానికోసం పోతున్నా, పిల్లల కోసం చేస్తామని చెప్పడం జరిగింది. అదే మాట లాస్ట్. మిమ్మల్ని అంటే పెళ్ళయ్యాక మిమ్మల్ని ఏ విధంగా చూసుకునేవారు? మాకు వాళ్ళకి సంబంధం లేదు మేడం, మమ్మల్ని ఏది చూసుకునే వాట్లేడు. మమ్మల్ని 30 సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతున్నాం, బదలామైనాం, దెబ్బలు పడ్డాం. ఎక్కడో ఒకడు పొట్లాట వస్తాడు, ఇంట్లో చేరితే వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేస్తారు. ఒక్కరోజు మమ్మల్ని నిమ్మలంగా ఉండని అయ్యామని. దీనివల్ల చాలా కష్టం. ఇప్పుడు జారణం ఇది పవిత్ర కారణం. అంటే సీరియల్లో ప్రతి ఒక్కరు కూడా ఆయన నటించే దాన్ని చూసి, నటనని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇష్టపడుతూ ఉంటారు, మంచి వ్యక్తి అని చెప్పి. మరి ఇంట్లో ఎందుకు ఈ విధంగా ఉండేవాళ్ళు? అంటే మిమ్మల్ని కొట్టడం, శిల్ప గారిని సరిగ్గా చూసుకోకపోవడం, ఇదంతా చెయ్యడు. ఆమె తాగి వచ్చి 2 గంటల రాత్రి 3 గంటల రాత్రి వచ్చి తాగడము, కొట్టడము, తిట్టడము, బజార్లో ఉర్రడము. ఆ నాటిలో ఆమె వచ్చి మాకు చెప్పుకునేది, మేము వెళ్ళేసరికి అతను పారిపోతాడు. మరి మీ దగ్గర ఉంచుకోవచ్చు కదండి అలాంటప్పుడు శిల్ప గారిని? మాది చిన్న రూమ్ మేడం, కాలం బాగలేదు మేడం. కాలం బాగలేదు, మేము ఒక అద్దెకు తీసుకొని అద్దెలో అక్కడ ఉంటున్నారు. ప్రతి మంత్ 30,000 ఫోన్పే చేస్తున్నారు వాళ్ళ ఖర్చులకి, తిండికి, బట్టకి, రెంట్కి. ప్రతి నెల 30,000 ఇస్తున్నాడు. మీకేమన్నా ఇచ్చేవాళ్ళ డబ్బులు? మాకేం లేదు మేడం. మీరేం పని చేసుకుంటారు? మేము ఐరన్ బాస్ట్ చేస్తాం పని. అంటే ఇండస్ట్రీలో కనుక జాయిన్ అయితే చాలా డబ్బులు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మరి ఏ రోజు కూడా మీకు ఇవ్వడం కానివ్వండి అలాంటివి ఏం జరగలేదంటారు? ఇవ్వడం లేదు. ఒక రోజు డబ్బు లేదు, ఏ రోజు ఒక చొక్కా కానీ ప్యాంట్ కానీ కొనిచ్చడం లేదు. అమ్మకు లేదు, నాన్నకు లేదు. మరి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆయనది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు. మరి చెప్తున్నాను మేడం, కాళ్ళకి బట్ట ఉంది కదా, అది ఎలా వచ్చింది దానికి కాళ్ళకి, నాకు అది కావాలి. ఇప్పుడు మీరు కోరుకుంటుందల్లా అదే అంటారు. నేను అది కాళ్ళకి ఎట్లా వచ్చింది, అదంతా హైట్ పర్సనల్ మనిషి, ఇక్కడ వేసుకున్నాక అక్కడ వెళ్ళిపోతుంది కాళ్ళకి. ఇలా ఉన్నాయి కాళ్ళు, నేను చూసా వైట్ చున్నీలాగా కట్టేస్తుంది. మరి మీరు అక్కడ చుట్టుపక్కల కనుక్కున్నారండి ఏమన్నా, ఎవరైనా వచ్చారా? లేకపోతే నైట్ అయింది మేడం, 10 అవుతుంది. ఇదంతా చేసే వరకు 10 అయింది. అక్కడే 10 అయిన తర్వాత పోలీస్ అని ఆయన అన్నాడు, నాయనా నువ్వు బయటకు వచ్చేసాయి, మీకు ఫోటో తీసినాం, అన్నీ చూసినాం కదా, చూసారు కదా మీరు కూడా అని చెప్పడం జరిగింది. నన్ను బయటికి తీసుకొచ్చి పక్కనే కూర్చోబెట్టారు, రూమ్ పక్కన కూర్చోబెట్టి వాళ్ళ 3 పిల్లల్ని పిలిచి బాడీ దించిపించారు. వేరే వాళ్ళు ఎవరు రాలేదు. మా 3 పిల్లలు దించి బెడ్షీట్లో కట్టి 3 పిల్లలే కిందికి అంబులెన్స్లో పెట్టారు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే చందుది ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు. మరి దీని గురించి పోలీసులు ఏం చెప్తున్నారండి? ఈ 2-3 రోజుల్లో మీరు ఏమైనా పోలీసులను కలిసారు? లేదండి, మేము ఇక్కడ మొన్ననే కదా మేడం చావు అయింది, నేను 3 డేస్ అయింది, మేము ఎక్కడ పోలేదు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఇంకా 10 డేస్ పడుతుందంట మేడం. ఇప్పుడు మీరైతే అది హత్య నేను అంటున్నాను, అది ఎలా వచ్చింది, నాకు కావాల్సింది అది. విన్నారు కదండి, చంద్రకాంత్ గారి ఫాదర్ ఏమంటున్నారంటే ఇది ఆత్మహత్య కాదు హత్య.